సబ్స్క్రైబ్ టు స్పార్కెట్ ఫుడ్. సో చూసారు కదా, వారధి ఫార్మ్స్కి అయితే వచ్చామన్నమాట. ఇది ప్రమోషన్ వీడియో ఏం కాదు, మాకు మేమే వచ్చాము. కాకపోతే జస్ట్ రిక్వెస్ట్ చేస్తే అట్లా చెప్పారు అంతే. ఇది మణికొండలో ఉంది. మా ఇంటికి అయితే 15 ఆర్ 16 కిలోమీటర్స్ అయితే ఉండింది. సో చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను అనమాట, వెళ్ళాలి బట్ చాలా దూరం కదా అని ఆగిపోయాము. ఎట్లాగో వీకెండ్ ప్లాన్స్ ఏం లేకుండే, సో సరేలే అని చెప్పి బ్రేక్ఫాస్ట్ అయినా చేసినట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా కొంచెం ట్రావెల్ చేసి అయితే వచ్చాము. ఎంటర్ అవ్వగానే మెన్యూ ఇట్లా 2 బోర్డ్స్లో అయితే పెట్టుంది. డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ లాంటివి ఏం లేవు మేము వెళ్ళినప్పుడు. ఇప్పుడేదో పూరి ఇంట్రడ్యూస్ చేసినట్టున్నారు, పూరి విత్ మ్యాంగో రసమో సంథింగ్. మేము వెళ్ళినప్పుడు అయితే అదేం లేదు. సో జస్ట్ నార్మల్ ఏబీసీ జ్యూసెస్, లేకపోతే యాష్ ఘాట్ జ్యూస్, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ దోసాస్, పెసరట్టు, ఇడ్లీ, రాగి ఇడ్లీ, గీ కారం ఇడ్లీ, ఇట్లాంటివే ఉన్నాయన్నమాట. సో బేసిక్గా ఏంటంటే మీకు కావాలి అంటే నార్మల్ ఫుడ్ కూడా ఉంది. అంటే వైట్ ఇడ్లీ, వైట్ దోశ, అంటే మనం రెగ్యులర్గా ఇంట్లో చేసుకునే కానీ వేరే టిఫిన్ షాప్స్లో చేసుకునే కానీ అట్లాంటివి ఉన్నాయి. లేదు డిఫరెంట్గా ట్రై చేయాలి అని అనుకునే వాళ్ళకి బ్లాక్ దోశ అండ్ రెడ్ దోశ ఉన్నాయి. అక్కడ చూసారు కదా 4 కైండ్ ఆఫ్ గ్రెయిన్స్ అనమాట వాళ్ళు వాడేది బేస్ లాగా. సో పెసరట్టుకేమో గ్రీన్ది అండ్ లైక్ మధ్యలోదేమో రెడ్ రైస్, ఆ కార్నర్ది బ్లాక్ రైస్, ఇంకోటేమో వైట్ రైస్. ఎంటర్ అవ్వగానే ఫస్టే అక్కడ కిచెన్ స్టోరేజ్ అంతా ఉందన్నమాట. అంటే పిండి పట్టేది, లైక్ పిండి స్టోర్ చేసేది అంతా. సో చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది. మనకి ఇక్కడ ఏమి లైక్ లోపల చేసి బయటకు తీసుకురావడం అట్లా ఏం లేదు. ఇట్ ఈస్ వెరీ వెరీ ట్రాన్స్పరెంట్. సో ఇక్కడ దోసాస్ వేసే బండలు ఉంటాయి కదా, సో అవి కూడా జస్ట్ మన ముందే అనమాట, అక్కడ తీసుకొని దానికి ముందే మనం తింటాము. ఆయిల్ కూడా ఎక్కువ ఏం వేయట్లేదు మీరు చూస్తే. సో కొంచెం రష్ అయితే ఉండింది, బికాజ్ మేము దూరం నుంచి వచ్చాం కాబట్టి. మేము వెళ్ళేసరికి 8:20 8:30 అట్లా అయ్యిందనమాట. ఇంకొంచెం అర్లీగా వెళ్ళుంటే రష్ ఉండేది కాదేమో అనిపించింది. సో మీరు ఇప్పుడు చూస్తుంది అయితే రెడ్ దోశ అనమాట. అంటే ఏం లేదు గైస్, మనం మినపప్పు అండ్ వైట్ రైస్ ఎట్లా వేసి ఇంట్లో దోశ చేసుకుంటామో ఆ వైట్ రైస్ బదులు రెడ్ రైస్ వేస్తారు. బ్లాక్ దోశ అయితే వైట్ రైస్ బదులు బ్లాక్ రైస్ వేస్తారు. సో అవన్నీ ఇక్కడ సేల్కి కూడా ఉన్నాయి, తర్వాత చూపించానులే. స్టోర్ కూడా కవర్ చేస్తాను. యాక్చువల్లీ స్టోర్ కూడా ఈ పక్కనే ఉంటుంది అనమాట. ఇదంతా కొంచెం వనభోజనాలు ఫీలింగ్లా వచ్చింది, బాగుంది. యాజ్ యూజువల్ వేరే దగ్గర లాగే సాంబార్ అండ్ 2 చట్నీస్ అయితే ఉన్నాయి. సో బాగున్నాయి, టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. అండ్ చట్నీస్లో లైక్ నార్మల్ వైట్ చట్నీ బాగానే ఉంది, రెగ్యులర్గా ఉంది. బట్ రెడ్ చట్నీ చాలా బాగుందనమాట, తొక్కు పచ్చడిలాగా ఇంట్లో చేసుకునే పచ్చడిలా ఉంది. అండ్ మేమైతే ఫస్ట్ ఇవి చూసి రాగి జావా అండ్ బార్లే వాటర్ అనుకుంటా, ఐఎమ్ నాట్ షూర్, మర్చిపోయాను. సో ఆ రెండు లైక్ పెట్టున్నాయి అనమాట హాట్ బాక్సెస్లో. అవి చూసి వి థాట్ మేబీ అవి కూడా పర్చేస్ చేయాలేమో అని అడిగితే దోస్ ఆర్ కాంప్లిమెంటరీ అంట మేము వెళ్ళినప్పుడైతే మరి. సో ఒక్కొక్క గ్లాస్ తీసుకున్నాం, ఒకటి అది ఒకటి ఇది. బాగున్నాయి, అంటే బెల్లం వేయకుండా నార్మల్గా హాట్ వర్షన్ లాగా కొంచెం చిల్లీ అండ్ మేబీ లిటిల్ బిట్ ఆఫ్ ఆనియన్ అండ్ సాల్ట్ అట్లా ఉన్నాయి అనమాట. సో కొంచెం సమ్మర్ కాబట్టి బాగుంది ఐడియా ఇట్లా కాంప్లిమెంటరీ ఇవ్వడం. టేస్ట్ కూడా చాలా బాగుంది, కొంచెం డిఫరెంట్గా ఉంది. అంటే రాగి జావ నేను ఎప్పుడు ఇట్లా హాట్ వర్షన్లా చేసుకొని తాగలేదు. సో బాగానే అనిపించింది. కూరగాయలు కూడా ఇక్కడ మొత్తం పెట్టున్నాయి ఆర్గానిక్వి. సో కొంచెం డిఫరెంట్ ఉన్నాయి అనమాట. మనకి బయట దొరికే నార్మల్వి కూడా ఉన్నాయి, స్వీట్ పొటాటో ఇలాంటివి. కాకపోతే కొంచెం డిఫరెంట్వి, మనకి బయట దొరకనివి కొన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి. ప్రైజెస్ అయితే మీరే చూసి చెప్పండి గైస్. మేము ఆర్గానిక్ వెజ్జీస్ ఎక్కువ, అంటే ఇంటి దగ్గర పండినవి లైక్ మమ్మీ వాళ్ళు పంపించినవి అవే కానీ ఎక్కువ పర్చేజ్ అయితే చేయలేదు హైదరాబాద్లో. సో నాకు అంత ఐడియా లేదు. బట్ మీరు చూసి చెప్పండి, లైక్ రీజనబుల్ ఆర్ పెట్టచ్చు అంటారా ఇంత ప్రైజెస్ అని చెప్పి. కొంతమంది ఇట్లా బ్రేక్ఫాస్ట్కి వచ్చిన వాళ్ళు కొన్ని కొనుక్కొని వెళ్తున్నారు. సో మేమైతే ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆర్ ఫ్రిడ్జ్ వాజ్ స్టాక్డ్ అప్. సో ఇంకా జస్ట్ ఇక్కడ టిఫిన్ అయితే తినేసి వెళ్ళిపోయాము. టిఫిన్ రావడానికి కొంచెం టైం పట్టింది, చెప్పా కదా. చాలా లైక్ సండే కాబట్టి కొంచెం రష్ పెరిగిపోతే వచ్చింది. అండ్ ఆల్సో వాళ్ళకి ఎక్కువ లైక్ స్విగ్గీ జొమాటో ఆర్డర్స్ కూడా వస్తున్నట్టున్నాయి ఆ లోకల్ ఏరియాలోవి. ఈ బంగినపల్లి బాక్స్ అయితే 1200 ఉంది. సో ఎన్ని కిలోస్ అనేది ఏం మెన్షన్ చేయలేదు, కానీ జస్ట్ అలా బాక్సెస్ 2-3 పెట్టున్నాయి అనమాట. సో ఈజ్ ఇట్ రీజనబుల్, వాట్ యూ గైస్ సే నాకు చెప్పండి. అంటే నాకు అస్సలు ఐడియా లేదు ఆర్గానిక్, సో అందుకే నేను ఇది కమెంట్ చేయలేకపోతున్నా. సో ఒకవైపు వచ్చి ఇట్లా దోసాస్ వేస్తున్నారు, ఐ మీన్ పెసరట్టు దోసాస్ ఇవన్నీ. ఇంకోవైపు వచ్చి ఊతప్పాలు కూడా వేస్తున్నారు అనమాట. నా హస్బెండ్ ఇట్లా డిఫరెంట్వి తినడానికి అంత ఇష్టపడడు, అంటే కొంచెం భయపడతాడు, అమ్మో ఎలా ఉంటుందో టేస్ట్ అని. బట్ నేను ఎప్పుడు డిఫరెంట్వే తింటా. సో అట్లా తను ఇంకా రెగ్యులరే కదా అని చెప్పి పెసరట్టు తీసుకున్నాడు. సో నేనైతే
రెడ్ రైస్ దోశ తీసుకున్నా అనమాట. నాకు ఈ ప్రాసెస్ కూడా భలే క్లీన్గా అనిపించింది. లైక్ మన కళ్ళ ముందే చేసిస్తే ఆ ఫీలింగ్ బాగుంటుంది. కొన్ని టిఫిన్ షాప్స్లో లోపల చేసి బయటకు తీసుకొస్తారు కదా, నాకు కొంచెం భయం అనమాట. సో కొంచెం ఇట్లా మనకు కనిపిస్తూ ఇట్లా కొంచెం నీట్గా అనిపిస్తే నాకు తినబుద్ధి అవుతుంది. అండ్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే వేరే టిఫిన్ షాప్స్లో ఆయిల్ నాకు ఎక్కువ ఇట్లా పోసేస్తారేమో అనిపిస్తుంది. దోశ లైక్ నా ప్రాయ మీద మరి రాదని అట్లా పోస్తారేమో తెలియదు, కానీ ఇట్లా పోసేసినట్టు అనిపిస్తుంది. బట్ ఇక్కడైతే కొంచెం తక్కువే వేసారు ఆయిల్ కంపేర్ టు అదర్ షాప్స్. మేబీ మనం ఇంట్లో వేసుకున్నంత వేసుంటారు అంతే, ఎక్కువైతే అనిపించలేదు నాకు. అండ్ నేను నోటీస్ చేసింది ఇంకొకటి ఏంటంటే, మనం బయట షాప్స్లో పెసరట్టు తీసుకుంటే, అంటే మేబీ నేను తీసుకున్నవి అయితే అలానే ఉండినాయి. సో సంథింగ్ లైక్ కలుపుతారు అనుకుంటా గైస్, ఎందుకంటే అంత గ్రీన్గా అనిపించదు. మనం ఇంట్లో చేసుకుంది మళ్ళీ గ్రీన్ వస్తుంది చూడండి పెసరట్టు. సో నాకు ఇక్కడ కొంచెం ఇంట్లో చేసుకున్నట్టు పెసరట్టు గ్రీన్ అని వచ్చింది, బట్ ఆల్సో క్రిస్పీగా బాగా వచ్చింది. సో ఐ థాట్ మేబీ బాగుంది ఇది. లైక్ బయట లైక్ ఏదో కలిపేస్తారు గైస్, మేబీ కొంచెం రైస్ కలుపుతారేమో, లైక్ అంటే డైల్యూట్ అవ్వడానికి బ్యాటర్, లైక్ కాస్ట్ తగ్గడానికి ఆర్ వాట్ ఎవర్. బట్ ఇక్కడ ఏం కలపలేదు. అండ్ ఆల్సో అండ్ పక్కనే స్టోర్ ఉందన్నమాట వాళ్ళది, వారధి ఫార్మ్స్ది. సో అంటే ఇక్కడ టిఫిన్ తినొచ్చు, లైక్ జస్ట్ అలా స్టోర్కి మధ్యలో మా ఆర్డర్ వచ్చే వరకు మేము స్టోర్కి అయితే వెళ్ళాము. సో అక్కడ అన్నీ చూస్తున్నాం అనమాట. ఈ లైక్ ఆర్గానిక్ సీడ్స్ కూడా ఉన్నాయి, ఎవరైనా ఇంటికి వెళ్ళి ప్లాంట్ చేసుకొని ప్లాంట్స్ పెంచాలి అంటే. సో మాకు కనిపించిన డిఫరెంట్ సీడ్స్ అయితే రెడ్ క్యాస్టర్ కనిపించింది, బూడిద గుమ్మడి గింజలు కనిపించాయి. అండ్ కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేట్స్ కూడా ఉండినాయి. సో ఐ థింక్ అవి ఆర్గానిక్ ఇంపోర్టెడ్ డేట్స్ లాంటివి అనుకుంటా. యాక్చువల్లీ ఎక్కువ ఐటమ్స్ లేవు అలా అని చెప్పి మరీ ఏం లేకుండా లేవు, లైక్ మోడరేట్గా అన్నీ, అంటే మన బేసిక్ నెసెసిటీ నీడ్స్ అయితే కవర్ అవుతాయి. అండ్ ఆల్సో కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అనమాట. అంటే మనకు బయట దొరకని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ లైక్ పిండులు కానీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ గ్రెయిన్స్ కానీ, లైక్ హనీ కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హనీస్ ఉన్నాయి. సో ఇట్స్ డిఫరెంట్, మీకు డిఫరెంట్ ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి రావచ్చు. అండ్ ఈ సోప్స్ వచ్చి ఆబ్వియస్లీ ఇంకా ఆర్గానిక్ సోప్స్ 100 అలా ఉంటాయి కదా, ఆ రేంజ్లోనే ఉన్నాయి. అండ్ నేను కొన్ని ఆర్గానిక్ సోప్స్ వాడాను యాక్చువల్లీ, వేరే గ్రామీ న్యాచురల్స్లో, ఐఎమ్ నాట్ షూర్ ఇందులోనే వాడాను, అవి బాగానే ఉన్నాయి అన్నమాట. సేమ్ అలా ఆ టైప్లోనే ఉన్నాయి ఇవి కూడా. అండ్ ఇంకా సాల్ట్, షుగర్ లాంటివి, పింక్ సాల్ట్, ఇంకా లైక్ రా షుగర్ ఇట్లాంటివి ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ హనీస్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీస్ ఉన్నాయి. సో ఒకటి వచ్చి ఈ 500 grams హనీ అనమాట. అది నార్మల్ రెగ్యులర్ ఆర్గానిక్ హనీ టైప్స్ అనుకుంటా. సో అది 500 ఉంది, 500 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చి స్మాల్ బీ హనీ అని ఉంది. ఐ థింక్ అది కొంచెం రేర్ అనుకుంటా, అందుకే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంది, 1200 రూపీస్ ఉంది. సో నేను ట్రై చేయలేదు, మరి మీరు ఎవరైనా ట్రై చేస్తుంటే కమెంట్ చేయండి, నేను నెక్స్ట్ టైం తీసుకుందామా అని ఆలోచిస్తున్నా. సో ఇది వచ్చి 1 కిలో రెగ్యులర్ లైక్ వైల్డ్ హనీ అనుకుంటా, అది 1000 రూపీస్ ఉంది. మనందరికీ తెలిసిన ఈ రోజ్మెరీ లీవ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆల్సో స్కై ఫ్రూట్ అని ఏదో ఉంది, దాన్ని చేదు బాదం లేకపోతే కడ్వా బాదం, బిటర్ బిటర్ ఆల్మండ్ అని కూడా అంటారంట. ఏమో దాని యూజెస్ అది నాకు తెలీదు, లైక్ ఇట్స్ గుడ్ ఫర్ స్ట్రెంగ్త్ అంట. సో ఈ టీ కాఫీ కూడా ఉన్నాయి. టీ కాఫీస్లో 2 ఫ్లేవర్స్ ఉన్నాయి నా ఇక్కడ కనిపించినవి, మరి ఎక్స్ట్రా ఉన్నాయేమో తెలీదు. సో టీలో అయితే క్లాసిక్ అండ్ ఇలాచీ ఉన్నాయి, అండ్ కాఫీలో అయితే క్లాసిక్ అండ్ వెనీలా ఉన్నాయి. సో గీ కూడా ఉంది. ఇంకా గీ మనం ఆబ్వియస్లీ చాలా వీడియోస్లో చూసాంలే వాళ్ళది గీ ఉండడము. సో 250 ml గీ వచ్చి 850 ఉంది, అండ్ 500 ml గీ వచ్చి 1650 ఉంది, అండ్ 1 లీటర్ గీ వచ్చి 3200 ఉందన్నమాట. సో నెక్స్ట్ ఈ వెరైటీ పీనట్స్ చూసారా, లైక్ నేను ఎప్పుడు చూడలేదు రెడ్ పీనట్స్. నార్మల్గా చూస్తే ఏముంది అనిపిస్తుంది, మీరు చూడండి దాని లెఫ్ట్ సైడ్ ఉంది నార్మల్ పీనట్స్, అప్పుడు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. నార్మల్ది కొంచెం లైట్ ఆనియన్ కలర్లో ఉంది, రెడ్ పీనట్స్ ఏమో బీట్రూట్ కలర్లో ఉన్నాయి. ఇది ఎప్పుడు వినలేదు, కొంచెం కొత్తగా ఉంది. నైజర్ సీడ్ ఆయిల్ ఐఎమ్ నాట్ షూర్ అది ఉంది. అండ్ ఆల్సో క్యాస్టర్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, ఇట్లాంటి రెగ్యులర్ ఆయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట మనం కుకింగ్కి వాడేవి. సో అవి కోల్డ్ ప్రెస్డ్ కాదని నేను అడగలేదు, నాకు తెలీదు, మరి కోల్డ్ ప్రెస్డ్ అయి ఉంటాయేమో అని అనుకుంటున్నా. ఒక గుడ్ థింగ్ ఏంటంటే కొంచెం మిల్లెట్ రవ్వాస్ కూడా ఉన్నాయన్నమాట. మనం చాలా స్ట్రగుల్ అవుతాం కదా మిల్లెట్ రవ్వాస్ దొరకట్లేదు అని చెప్పి. సో రాగి ఇడ్లీ రవ్వ, రాగి ఉప్మా రవ్వ, ఇంకా జొన్న రవ్వ, బాజ్రా రవ్వ, ఇట్లా డిఫరెంట్ చూసాను. ఇంకా చాలా ఉంటాయి, బట్ నేను కొన్ని పైన నేమ్స్ గుర్తున్నాయి నాకు. అండ్ రైస్ కూడా చూడండి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి రైస్ అసలు. యాక్చువల్లీ ఇది ఇంద్రాణి రైస్ 140 per kilo ఉంది, ఇది కిలో ప్యాకెట్స్ అనమాట ఇవన్నీ. నాకు సోనా మసూరి, హెచ్ఎంటి, బాస్మతి ఎక్కువ యూస్ చేసాం అవే. సో వేరే డిఫరెంట్ కైండ్ రైస్, జాస్మిన్ రైస్ అనేది ఒకటి వాడాను కానీ, సో ఇలాంటి రైసెస్ అయితే నేను వాడలేదు ఎప్పుడు.
సో ఇది వచ్చి రెడ్ రైస్, ఇది 180 per కిలో ఉంది. సో చాలా బాగుంది చూడ్డానికి, కొత్తగా ఉంది. నేను ఎక్కువేమో అనుకుని తీసుకోలేదు, తర్వాత ఇంటికి వచ్చాక వేరే వెబ్సైట్స్లో చూద్దాంలే అనుకున్నా. ఎయిదర్ ఇంతే కాస్ట్ ఉంది లేకపోతే ఇంతకంటే చాలా ఎక్కువ ఉంది. సో నేను లైట్ తీసుకున్నా. ఈ బ్లాక్ రైస్ కూడా చూడండి భలే యూనిక్గా ఉంది కదా. మరి ఆ రైస్ ఇలానే వస్తుందో ఏమో తెలియదు కానీ మధ్య మధ్యలో ఇట్లా వైట్ అండ్ రెడ్ డాట్స్ లాగా వేరే రైస్ కూడా మిక్సింగ్ ఉంది. ఇది కూడా అంతే 220 per కిలో. సో నేను చెప్పా కదా ఎక్కువేమో అనుకుని తీసుకోలేదు, బట్ యాక్చువల్లీ అంతే ఉంది బయట కూడా. ఇది వచ్చి మామూలు బ్రౌన్ రైస్ అని ఉంది. ఐ థింక్ ఇట్స్ లైక్ అ వైల్డ్ రైస్, ఐఎమ్ నాట్ షూర్. సో అది కూడా అంతే, ప్రైస్ కూడా కనిపించింది కదా మీకు. ఇది 380 per కిలో ఉంది గైస్. బ్యాంబూ రైస్ అంట, మరి ఎలా ఉంటుంది ఏంటి అని ఏం తెలీదు. లైక్ కొంచెం టూ ప్రైజే అనిపించింది, బట్ ఏంటంటే అవి ఎక్కడ దొరకవు. సో మీరు వేరే చోట కొనాలన్నా ఇంతే ఉంటుంది, లేకపోతే ఇంతకంటే ఎక్కువే ఉంది. సో ఇఫ్ యూ రియలీ వాంట్ టు ట్రై యూ కెన్ ట్రై ఇట్, ఇక్కడే తీసుకోవచ్చు. మా ఆర్డర్ వచ్చిందేమో అని చెప్పి ఇంకా చూసామన్నమాట, ఇంకా లైక్ రాలేదు. సో సరే అని చెప్పి మళ్ళీ స్టోర్ లోపలికి వెళ్ళాము, పక్కనే కదా. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెర్బల్ పౌడర్స్ కూడా ఉన్నాయి గైస్. నేను ఎక్కడ చూడని హెర్బ్స్, అంటే కొన్నిసార్లు మనము ఇది రాసుకుంటే హెయిర్కి మంచిది, ఇది రాసుకుంటే ఫేస్కి మంచిది అన్నట్టు ఉంటాయి కదా, లైక్ ఇది తాగితే మంచిది, అలాంటివి ఎక్కడ కనిపించవు. సో అలాంటి హెర్బ్స్ కూడా ఉన్నాయి అన్నమాట, యూనిక్వి. చిగారా పౌడర్ అని ఏదో ఉంది, అది ఏంటో నాకు తెలీదు. అండ్ బ్రింగరాజ్ పౌడర్ కనిపించింది, బక్వీట్ కనిపించింది. లైక్ నేను బ్రింగరాజ్ పౌడర్ ఎక్కడ చూడలేదు ఇట్లా సపరేట్గా లైక్ స్టోర్స్లో అమ్మడం, అండ్ బక్వీట్ కూడా చూడలేదు. సో ఇట్లా హోమ్ మేడ్ స్నాక్స్ కూడా ఉన్నాయి అన్నమాట కొన్ని. కొబ్బరి లడ్డు, నువ్వులుండ, సున్నుండ, ఇంకా రాగి లడ్డు ఇవైతే కనిపించాయి. సో ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ బెల్లం యూజ్ చేస్తారు అనుకుంటా వీళ్ళు. అండ్ ఇవైతే 150 to 175 రేంజ్లో ఉన్నాయన్నమాట, 200 grams ప్యాకెట్స్. సో పల్లి చిక్కీ, ఇంకా పల్లి లడ్డు, అండ్ ఆల్సో లైక్ నువ్వుల లడ్డు, ఇట్లా డిఫరెంట్ అయితే అన్నీ ఉన్నాయి, అంటే డ్రై స్నాక్స్ లాంటివి కూడా. అండ్ నార్మల్ బూందీ లడ్డు ఇవి కూడా ఉన్నాయి. అండ్ నాకు కొంచెం యూనిక్గా అనిపించినవి అయితే ఈ లైక్ గవ్వలు. సో ఐ థింక్ నల్ల బెల్లం యూజ్ చేసినట్టున్నారు. అండ్ ఈ రెడ్ కలర్వి ఏంటబ్బా అని అనుకుంటున్నారా, రెడ్ కలర్వి లైక్ ఈ బీట్రూట్ చక్రాలు, ప్రాబ్లీ బీట్రూట్ మిక్స్ చేసి ఉంటారు ఆ పిండిలో. సో యూనిక్ ఐడియా, బాగుంది. అండ్ నార్మల్ రెగ్యులర్ స్నాక్స్ కూడా ఉన్నాయి అన్నీ ఇట్లా లైక్ చక్రాలు లాంటివి. మిల్లెట్స్ కూడా ఉన్నాయి, అంటే హోల్ మిల్లెట్స్ లైక్ రాగులు, కొరలు, సామలు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. డిఫరెంట్ కైండ్ ఆఫ్ బెల్లమ్స్ లైక్ నల్ల బెల్లం అండ్ ఎర్ర బెల్లం ఇట్లా, అంటే నాకు ఎగ్జాక్ట్ వాటి పేర్లు తెలీదు, సారీ ఇఫ్ ఐమ్ రాంగ్. సో అట్లాంటివి కూడా ఉన్నాయి. అండ్ ఇట్లా ఇవి ఉంటాయి కదా, వాటిని ఏమంటారు, వడియాలు లాంటివి కొంచెం డిఫరెంట్గా కూడా ఉన్నాయి అన్నమాట. అంటే మేబీ ఇట్లా మిల్లెట్స్ యూజ్ చేసి చేసినవి, రాగి యూజ్ చేసి చేసినవి అనుకుంటే కొంచెం కలర్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి. పికిల్స్ కూడా ఉన్నాయి. ప్రైస్ యాక్చువల్లీ నేను మర్చిపోయాను, అండ్ అది సరిగ్గా పడలేదు కూడా వీడియోలో. ప్రాబ్లీ 250 grams 285, 300 అలా ఉన్నాయి అనమాట. సిన్నమిన్, హింగ్, ఇంకా ఇట్లా డిఫరెంట్ స్పైసెస్ కూడా ఉన్నాయి నార్మల్వి. సో మా టిఫిన్ అయితే వచ్చింది. యాక్చువల్లీ టేస్ట్ ఎలా ఉంటుందా అని అనుకున్నా, చాలా బాగుంది గైస్. బ్యాటర్ కూడా మంచిగా ఫర్మెంట్ అయింది. అండ్ టేస్ట్ కొంచెం లైక్ నార్మల్ దోశ అలా లేదు, ఆబ్వియస్లీ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫ్లేవర్. అండ్ చాలామంది అంటూ ఉంటారు లైక్ నార్మల్ దోశ తినొచ్చు కదా, ఇవి మిల్లెట్ దోశ లేకపోతే ఇట్లా రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఇవన్నీ ఎందుకు చేసుకోవాలి అని చెప్పి. బట్ లెట్ మీ టెల్ యూ, మనము రెగ్యులర్ వైట్ రైస్తో దోశ చేసినప్పుడు ఎస్ మనకి ఉన్నాయి, అంటే మినిమల్ ఉన్నాయి, ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ కార్బ్స్, ఐ అగ్రీ. బట్ వైట్ రైస్ ఇస్ సింపుల్ కార్బ్స్ గైస్. సో అట్లీస్ట్ బ్రౌన్ రైస్ కైనా మనం ట్రై చేయాలి. సో బ్రౌన్ రైస్ కూడా ఇఫ్ యు ఆర్ యూజింగ్ రెగ్యులర్లీ యూ షుడ్ ట్రై డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిల్లెట్స్ ఆర్ ఎల్స్ ఇట్లా వైట్ రైస్, రెడ్ రైస్ ఆర్ బ్లాక్ రైస్ ఇట్లాంటివి ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తే అట్లీస్ట్ మన ఓవరాల్ వెల్బీయింగ్ పెరుగుతుంది. ఎందుకు మిల్లెట్స్ ఆర్ more fibrous and more nutritious than like white rice, you know that. But let us compare with brown rice and red rice. So like basic ga brown rice lo kante red rice lo antioxidants 10 times ఎక్కువ ఉంటాయి, అండ్ రెడ్ రైస్ లో కంటే బ్లాక్ రైస్ లో ఇంకా ఎక్కువ. సో బ్లాక్ రైస్ ని సూపర్ ఫుడ్ అని కూడా లైక్ అంటారు, అంత న్యూట్రిషియస్ అనమాట. సో అట్లీస్ట్ కాస్ట్లీ కాబట్టి అప్పుడప్పుడైనా ఇంక్లూడ్ చేసుకునేలా ఉంటే బెటర్. సో రెడ్ రైస్ ఒకటి నేను టేస్ట్ చేశాను కాబట్టి నాకు లైట్గా ఎలా అనిపించింది అంటే కొంచెం డిఫరెంట్ నట్టి ఫ్లేవర్లా వచ్చిందనమాట. సో యూనిక్గా ఉంది, బట్ అలాని మరి భరించలేనంత అలా డిఫరెంట్గా లేదు. సో ఇట్ ఈస్ డిఫరెంట్ బట్ వెరీ నైస్. సో మేమైతే లైక్ చూసారు కదా దోశ అయితే తిన్నాము, చాలా నచ్చింది నాకు, ఎస్పెషల్లీ ఆ రెడ్ చట్నీ నాకు నచ్చింది. బట్ ఇంకేదైనా ట్రై చేద్దాము అన్నట్టు రాగి ఇడ్లీ కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో వేరే చోట నేను కొన్ని దగ్గర ఎక్కడో ట్రై చేశాను రాగి ఇడ్లీ, బట్ అక్కడ ఏంటంటే మొత్తం రైసే ఉంటుంది, ఏదో కొద్దిగా రాగి వేస్తారు, మనకి ఇంత లైక్ ప్రాపర్గా రాగి ఇడ్లీ తిన్న ఫీలింగ్ అయితే రాలేదు నాకు ముందు. సో ఇక్కడైతే నాకు బాగా నచ్చింది, ఎందుకంటే మీకు లైక్ ఇట్లా టచ్ చేస్తేనే తెలుస్తుంది కంప్లీట్
లైక్ మ్యాక్సిమం రాగియే వాడారు ఇంగ్రీడియంట్. సో నార్మల్ ఇడ్లీ బాగుందా ఇది బాగుందా అంటే నాకైతే ఇదే నచ్చింది. సో నార్మల్ దోశ బాగుందా ఇది బాగుందా అంటే నాకైతే ఇదే నచ్చింది. బికాజ్ నేను ఎలా ఆలోచిస్తా అంటే కొంచెం టేస్ట్ డిఫరెన్స్ అటు ఇటు ఉన్నా నాకు ఓవరాల్ ఎక్కువ ఏది హెల్దీయో నేను అలాంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. సో టేస్ట్ డిఫరెన్స్ అయితే అస్సలు లేదు, లైక్ జస్ట్ లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెన్స్ అయితే ఉంది. రెగ్యులర్ టీ కాఫీ అయితే లేవు కానీ ఈ లైక్ గీ కాఫీ అయితే ఉంది. సో నేను పర్సనల్గా తెలిసిన వాళ్ళకి తెలుసు నేను గీ కాఫీ, బుల్లెట్ కాఫీ ఇవన్నీ చాలా ఎక్కువ తాగుతా. సో బేసిక్గా వీళ్ళైతే ఇక్కడ జస్ట్ కొంచెం టీ పౌడర్ వేసి హాట్ వాటర్ వేసి అందులో గీ వేసి ఫ్రాత్ చేసి కావాలంటే మళ్ళీ హాట్ వాటర్ వేస్తున్నారు పైన. సో మీరు కావాలంటే బటర్ వేసుకోవచ్చు లేదా కోకోనట్ ఆయిల్ అండ్ గీ వేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఎక్వైట్ టేస్ట్ అనమాట, వైన్ లాగా. సో మనకు ఒకసారి తాగగానే వాట్ అని అనిపిస్తుంది, బట్ తాగే కొద్దీ చాలా నచ్చుతుంది అండ్ బాడీ మీద చాలా లైట్ ఉంటుంది. అంటే మనకి ఫ్యాట్ ఉండడం వల్ల వెంటనే లైక్ స్పైక్ అవ్వదు అనమాట కెఫీన్. సో లైట్గా అబ్జర్వ్ అవుతుంది, స్టడీ స్టేట్ ఆఫ్ ఎనర్జీ ఇస్తుంది అనమాట. సో ఒకేసారి హైస్ లోస్ లాగా అవ్వదు. సో ఇట్స్ రియలీ రియలీ గుడ్ ఆన్ గట్. నాకు అందుకే పర్సనలీ నాకు చాలా ఫేవరెట్ ఇది. నా హస్బెండ్కి అంత ఇది అలవాట్లేదు అండ్ అంత నచ్చదు. సో ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ టేస్ట్ కదా. సో చాలామందికి నచ్చదేమో, బట్ యా. సో మీరు కావాలంటే ట్రై చేయండి అండ్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఓవరాల్గా ఐ రియలీ లైక్ దిస్ ప్లేస్ గైస్. ఎందుకంటే ఛార్జ్ కూడా మనకి ఎక్కువ ఏం ఛార్జ్ చేయలేదు. బయట ఎంత కాస్ట్ అయితే ఉంటాయో టిఫిన్స్ అంతే కాస్ట్నే. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీస్ ఆర్ మోర్ హెల్దీ. సో క్వాంటిటీస్ కూడా బయట ఎంత ఇస్తాడో అంతే ఉన్నాయి. ఇంకా ఇడ్లీస్ చెప్పాలంటే కొన్ని దగ్గర ఓన్లీ 2 ఇడ్లీసే ఇస్తున్నారు, ఇక్కడ పెద్దవైనా 3 ఇచ్చాడు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఇట్ వాజ్ అ వెరీ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆవిడ కూడా చాలా స్వీట్ ఉన్నారు అసలు. అండ్ షీఈస్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్, నేత్ర. నాకు రెడ్ రైస్, బ్లాక్ రైస్ ఇవి మన కర్రీస్తో రెగ్యులర్గా తింటే ఎలా ఉంటుందో ట్రై చేయాలని ఉంది. సో ఇప్పటికీ లైక్ ఎక్కువేమో అని అనుకొని నేను కొనలేదు, బట్ యూనో బయట కూడా అంతే ఆర్ అంతకంటే ఎక్కువే ఉన్నాయి. అండ్ మీరు నేను ఆ రివ్యూ చేయాలి అనుకుంటే కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మీరు వారధి ఫామ్లో టిఫిన్స్ ట్రై చేస్తే మీకు ఎలా అనిపించాయో కూడా కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు షేర్ యువర్ ఎక్స్పీరియన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.